అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సినీ నటులు సుమన్ నిన్నటి రోజు అనంతపురం పర్యటించినటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో ఇస్కాన్కు సంబంధించిన ఒక రథయాత్రలో పాల్గొనడానికి వచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకుడు ఇంటికి భోజనానికి వెళ్ళినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ అతను మాట్లాడినాడు, అటు చంద్రబాబు కావచ్చు లాంటి ఇతరత అంశాలు మాట్లాడిన అంశాలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ట్రోల్ అవుతున్నవి. వైసీపీ నాయకుడి ఇంట్లో చంద్రబాబు గురించి మాట్లాడారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు మరి వైసీపీ నాయకులు, సీనియర్ నాయకులు రమేష్ గౌడ్ మనతో ఉన్నారు. ఏం చెప్తారు, అసలు అక్కడ ఏం జరిగింది, అసలు సుమన్ ఎందుకు వాళ్ళ ఇంటికి రావాల్సి వచ్చిందనే అంశాలు మనతో మాట్లాడిన రమేష్ గౌడ్ ఉన్నారు. సరే, ఏంటి సార్ నిన్నటి రోజు సుమన్ గారు మీ ఇంటికి వచ్చారు, ఏంటి? సుమన్ గారు మా కుటుంబానికి చాలా ఆప్తులు, ఆత్మీయులు కూడా. ఇదే కాదు, నేను చేసినటువంటి బీసీ ఉద్యమాలలో ఆయన క్రియాశీలకమైనటువంటి పాత్రగా పోషించడం జరిగింది గతంలో. ఇక్కడ అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ స్థాయిలో కూడా గతంలో ఏదైతే బీసీ ఉద్యమాలు చేశామో, ఈ అసమానతలు లేనటువంటి సమాజం కోసం మేము చేసినటువంటి ఉద్యమాల్లో భాగంగా తను కూడా ఒక పక్కన సినీ ఇండస్ట్రీలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తూనే మరొక పక్క సేవా కార్యక్రమాల్లో కూడా ఉంటున్నాడు. అదేవిధంగా ఈ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఆ విధంగా ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ జిల్లాకి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటటువంటి వ్యక్తి సుమన్ గారు, అదే సందర్భంలో ఆయన ఒక డివోషనల్ గడక, అంటే ఒక భక్తుడిగా ఇక్కడ ఏదైతే ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అనంతపురంలో చాలా గొప్పగా జరుగుతున్నటువంటి ఆ రథయాత్రకి ముఖ్య అతిథిగా వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇక్కడికి రావడం జరిగింది. అరే, అనంతపురం జిల్లాకి వచ్చేసినందుకు ఇక్కడికి ఇంటికి రావడం జరిగింది. లంచ్ చేసుకొని ఆ తర్వాత ఆ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మీడియా సమావేశం జరిగింది. మీడియా సమావేశంలో కూడా ఆయన ఎక్కడే కానీ కాంట్రవర్సీకి సంబంధించినటువంటి మాటలు కానీ ఏది మాట్లాడలేదు. బట్ ఆయనకు సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రతి ఒక్క అంశం, అంటే సినీ ఇండస్ట్రీ గురించి జరిగినటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడారు. ప్రతి ఒక్క అంశంలో మీడియా వాళ్ళు ఏదైతే అడిగారో వాటికి సమాధానం చెప్పారు. అంటే రాజకీయ పార్టీలలో లేడు ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కేవలం సినీ ఇండస్ట్రీలో, ఇప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి మా ఇంటికి రావడం జరిగింది. సహజంగానే ఎవరైనా కూడా ఆత్మీయులు మన ఇంటికి వస్తూ ఉంటారు, మనం సాధారణంగా ఆహ్వానించాలి, చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఆయన కూడా ఒక గొప్ప నటుడు, అందరినీ కలుపుకునేటటువంటి వ్యక్తి, పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరైనా కూడా ఎక్కడైనా కూడా ఒకరు ముందడుగు వేసేటటువంటి వ్యక్తి సుమన్ గారు. ముఖ్యంగా ఇప్పుడైతే మీరు చెప్తున్నది, మీరు భోజనానికి ఆహ్వానించారు మీ ఇంటికి, ఇదంతా కార్యక్రమం బాగానే ఉంది. అక్కడ జరిగిన వ్యవహారం ముఖ్యంగా ఏదైతే ఉందో, చంద్రబాబు వైసీపీ నాయకుడి ఇంట్లో చంద్రబాబు గురించి మాట్లాడారు సుమన్, సినీ హీరో సుమన్ అని చెప్పేసి, దీన్ని ఎలా చూస్తారు మీరు? అన్న, ఇదివరకే చెప్పాను నేను, అంటే ఒక పక్క సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూనే ఒక మీడియా సోదరులు ప్రస్తుత రాజకీయ పార్టీల్లో, అంటే ఈ విధమైనటువంటి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంటే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేసి అడిగినటువంటి ప్రశ్న, దానికి సమాధానంగా అతను, నేను ప్రస్తుతం రాజకీయాల్లో లేను, నాకు రాజకీయాలకు సంబంధం కూడా లేదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో నేను టీడీపీ పార్టీలో ఉన్నాను, ఆయన అప్పుడు గురువుగా ఉన్నారని మాట్లాడిన వాస్తవమే. కానీ అది మాట్లాడుతూనే అప్పుడు తర్వాత బీజేపీలో కూడా వెళ్ళడం జరిగింది. బీజేపీలోకి వెళ్ళిన తర్వాత రాజకీయాలకు దూరం కావటం జరిగింది. మరి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేను. రాజకీయ పార్టీలలో ఎవరైనా యువత క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో ఉన్నటువంటి మెరుగ్గా పనిచేసేటటువంటి వాళ్ళకి నా మద్దతు ఉంటుందనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో కూడా, గత 2024 ఎన్నికల్లో కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే ఈ సమాజానికి ఉపయోగపడగలుగుతారో, ఎవరైతే క్రియాశీలకమైన పాత్ర పోషిస్తారో పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఓట్లు వేయండి అని చెప్పి నేను స్వయంగానే వాయిస్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. కానీ నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మరొక పక్క మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏదైతే నాడు నేడు ద్వారా పడిపోయినటువంటి, అంటే కొట్టాలలుగా ఉన్నటువంటి బడులన్నింటినీ, ప్రభుత్వ పాఠశాలన్నింటినీ డిజిటలైజ్ చేసి పెద్ద ఎత్తున పేద విద్యార్థులకి చదువును అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదే సందర్భంలో వైద్య రంగంలో కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రియాశీలకంగా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించడం జరిగింది అనేటటువంటిది. అంటే ఆయన ఒక రాజకీయ పార్టీకి అతీతంగా ఆయన ఒక అభిప్రాయాన్ని ఆయన తెలియజేయడంలో ఏం తప్పు ఉంది?
ఆయన అభిప్రాయం అంటే అంతమంది చంద్రబాబు నాయుడు గారిని ఏం పొగిడినట్టో లేదు కాదు కదా. దీన్ని ఒక రకమైనటువంటి కొంతమంది మీడియా సోదరులు, వ్యక్తిగతంగా నాకు ఈ మీడియా సోదరులు ఈ అనంతపురం జిల్లాలోనే కాదు, దాదాపు రాష్ట్రంలో అందరితో కూడా ఒక మంచి అనుబంధం ఉంది, మంచి ఆత్మీయత కూడా ఉంది నాకు వ్యక్తిగతంగా. కాకపోతే కొంతమంది కేవలం ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని 1-2 వ్యాఖ్యలు మాత్రమే తీసుకొని ఏదో ఆయన మా ఇంటికాడికి వచ్చినట్లు, వచ్చాడు వాస్తవం, మాట్లాడినాడు వాస్తవం, జరిగింది వాస్తవం, మొత్తం వీడియో అన్న అప్లోడ్ చేయలేదు, మొత్తం వీడియో సారాంశం ఏంది, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోవాలనుకునేటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నాడని చెప్పాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాన్ని మెచ్చుకోవటం జరిగింది. ఈరోజు అదే చూపిస్తున్నాం కదా వీడియోలో కూడా. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి గతంలో చేశాడు, మేమేం ఆలోచిస్తున్నాం మరి, చంద్రబాబు నాయుడు గారిని గురువుగా భావించినటువంటి ఈరోజు సుమన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని మెచ్చుకుంటున్నారంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒక కార్యకర్తగా మాకు అది గర్వకారణం కదా. మరి ఎందుకంటే మీడియా సోదరులకు కూడా ఈ సందర్భంగా కొంతమందికి తెలియజేస్తూ ఉన్నా, కాంట్రవర్సీకి సంబంధించినటువంటి విషయాలు అంటే అతను పార్టీలకు సంబంధం లేదు అని చెప్పాడు, జరిగినటువంటి విషయాన్ని కొంత భాగం కాకుండా ఆయన ఏ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది, ఆ ఉద్దేశం నేపథ్యం ఏంది, ఆయన ఏం మాట్లాడగలిగాడు, ఎందుకు మాట్లాడగలిగాడు, ఆ అంశాలు ఏంటి అనేటట్టు కూలంకషంగా విశదీకరిస్తే దానికి సంబంధించినటువంటిది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈరోజు అంతా చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడినటువంటి విధానాన్ని కూడా చూస్తున్నాం. ఆయన ఏం చెప్పాడు, గతంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉండటం జరిగింది, తర్వాత బీజేపీ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది అంటే ఇది ఈరోజు సినీ నటులు సుమన్ మాట్లాడిన అంశంపై అటు వైసీపీకి కానీ తెలుగుదేశం కానీ ఎటువంటి సంబంధం లేదు, ఆయన వ్యక్తిగతం, ఆయన ఏం చెప్పాలనుకున్నా అదే చెప్పారని భావిస్తున్నారు మీరు? ఈ సొసైటీలో ఎవరికైనా ఏదైనా చెప్పేటటువంటి హక్కు, భావ స్వాతంత్రం ఉంది. మరి ఆయన సందర్భంగా ఇంటికి వచ్చాడు, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క అభిప్రాయాన్ని మీడియా సోదరులు అడిగారు, ఆయన చెప్పాడు. చెప్పినటువంటి దాన్ని ఇక్కడికి నాకు ఆపాదించడము, ఇంకొకరికి ఆపాదించడం కాదు. నేను క్రియాశీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. ఆయన ఒక ఆత్మీయుడిగా, పెద్దలు గౌరవనీయులు కాబట్టి ఆయన కూడా రావటం జరిగింది. వచ్చిన తర్వాత అన్ని అంశాలపైన మాట్లాడాడు, కేవలం ఒక చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో నేను పని చేయడం జరిగింది, తర్వాత బీజేపీలో పని చేయడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రానికి చాలా సేవలు అందించారు, చాలా మంచి కార్యక్రమాలు చేశారని 3 అంశాలపైన మాట్లాడడం జరిగింది. దానికి ఎవరు తగినట్టు వాళ్ళు తీసుకుంటున్నారు, అది సహజం. కానీ ఆయన అభిప్రాయాల్ని ఇలా మాట్లాడొద్దని చెప్పే రైట్స్ నాకు లేవు కదా, ఎవరికి లేవు కదా. ఆయన అభిప్రాయాల్ని తూచే తప్పకుండా అందరూ ఒక స్వాగతించాల్సినటువంటి అంశంలో స్వాగతించాలి, లేదా విమర్శలు చేసేటప్పుడు విమర్శించాలి. అంతేగాని ఒక్క అంశాన్ని మాత్రం తీసుకొని కేవలం ఒకే ఒక విషయాన్ని అంటే దాన్ని మాత్రమే ఆపాదించుకుంటే అది కరెక్ట్ కాదు అనేటటువంటిది నా యొక్క అభిప్రాయం. దాన్ని కూడా మీడియా సోదరులు కూడా గ్రహించాలనేసి ఈ సందర్భంగా వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ విషయం, దీన్ని పట్టుకొని ఒకవేళ మా పరంగా మాకు సంతోషమే, మా జగన్మోహన్ రెడ్డి గారిని చేసినటువంటి అభివృద్ధిని కొనియాడారు అనేసి చేయాలనుకుంటే ఏ విధమైనటువంటి ట్రోలింగ్లు కూడా చేయొచ్చు. కానీ ఇది వచ్చినటువంటి అంశం వేరు, ఒక డివోషనల్ కార్యక్రమానికి వచ్చారు, ఇంటికి వచ్చారు, మీడియా సోదరులు అడిగినట్టు పిచ్చాపాటి మాట్లాడటం జరిగింది. దానిని పట్టుకొని కేవలం ఒకే ఒక్క వాక్యాన్ని మాత్రమే డైవర్ట్ చేసి చేయడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం, అది నాకు ఆపాదించడం. ఇది అనంతపురానికి చెందినటువంటి వైసీపీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్ చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, నాకు సుమన్ని సినీ నటులు సుమన్ని ఇంటికి ఆహ్వానించడం నిజమే. ఎందుకంటే నాకు గతం నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్గా పనిచేస్తున్నప్పటి నుంచి నాకు ఆయనకు అవినాభావ సంబంధం ఉంది. అందులో ముఖ్యంగా నా కుటుంబానికి ఆయన ఆప్తుడు కాబట్టి ఇటువంటి క్రమంలోనే అనంతపురానికి వస్తుంటే మా ఇంటికి భోజనానికి ఆహ్వానించిన మాట నిజమే. కానీ అక్కడ కొంతమంది విలేకరులు అడిగిన మాటకు అక్కడ స్పందించిన తీరు, ముఖ్యంగా ఏదైతే ఉందో అక్కడ చంద్రబాబు గురించి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి, పవన్ కళ్యాణ్ ముగ్గురు గురించి ప్రస్తావించారు ఆయన. కాబట్టి ఆయన ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, కాకపోతే మాత్రం వీళ్ళందరి గురించి ప్రస్తావించిన నేపథ్యంలో ఏకంగా కొంతమంది ఈ రకంగా, ఎందుకంటే వైసీపీ నాయకుడు ఇంట్లో చంద్రబాబు గురించి మాట్లాడారు అని చెప్పి ట్రోల్ చేయడం అనేది అది సమంజసం కాదని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే నాకు చాలామంది విలేకరుల్లో అందరితోనూ నాకు అవినాభావ సంబంధాలు, మంచిషిప్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే దీన్ని ఒక రకంగా విశదీకరించి చూడడం అనేది సరైనది కాదు. ముఖ్యంగా నాకైతే మాత్రం ఆయనతో ఉన్నటువంటి అనుబంధం వల్ల నా ఇంటికి ఆహ్వానించాను కాబట్టి ఆయన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన చేసిన సర్వీస్ గురించి, స్కూల్స్ గురించి కూడా మాట్లాడారు. అదే క్రమంలోనే ఆయన గురువు అని చెప్తున్నాయి, ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు నాకు గురువు అని చెప్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి చేసిన అంశాలను కూడా ప్రస్తావించడం మాకు కూడా ఒకవైపు గర్వకారణమే. కానీ కాకపోతే ఇటువంటి సమయంలో మనం దాన్ని విశదీకరించి చూడడం సరైనది కాదు. కాబట్టి మీడియా సోదరులు ఇది ఒకటి గమనించాలి అని చెప్పేసి కూడా ఆయన చెబుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనాయుడు, RTV, అనంతపురం జిల్లా.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.